ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది. డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం అయితే ఇంకోటి చేస్తాను. ఈవినింగ్ వరకు చేసేస్తాను మీరు కామెంట్ చేస్తే. ఓకే, ఇప్పుడైతే డెమో చూద్దాం. ఈ డైలాగ్ అయితే చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. మీకు నచ్చితే ఓకే, ఒకసారి చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. హలో, ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసా. ఎంత కామ పిశాచారా నువ్వు. అంటే ఎస్, వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీంట్లో ఒక సాంగ్ వీడియో క్లిప్ కూడా యూజ్ చేసిన, ఒక ఫాంట్ కూడా ఈ వీడియో కింద ఇచ్చాను, యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంది ఫాంట్ దాంతోపాటు వీడియో క్లిప్ కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఓకే, పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు ఇందులో. ఇక్కడ మాత్రం ఈ అంటే అనే ఒక వర్డ్స్ వస్తుంది కదా, దాని తర్వాత ఒక వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే నేను ఈ వీడియో కింద ఇస్తాను, ఆ వీడియో క్లిప్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇది. ఓకే, నేను నేమ్ అయితే చెప్పడం లేదు, ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం. ఓకే, ఇది నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, పెడితే తీసుకోండి. మీరు కావాలంటే యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేయండి, లేదు మాకు నో ప్రాబ్లం అనుకుంటే ట్రై చేసుకోవచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి, బాగానే ఉంటుంది ఫాంట్ అనేది. అంటే పెట్టేటప్పుడు వేరేది పెడితే ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మీకు యానిమేషన్ అయితే చెప్తాను, ఇందులో షేక్ ఎఫెక్ట్ ఎలా స్పెషల్గా ఎలా చేశారనేది మీకు ప్రీసెట్ కూడా, అంటే మీకు అంత ప్రాబ్లంగా ఉంటే ప్రాజెక్ట్లో కూడా ఉంది. ఫస్ట్ అయితే ఫోటో యాడ్ చేద్దాం, నేను చెప్తాను. కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్గా ఇందులో చూసిన షేక్ ఎఫెక్ట్ ఎలా చేశారనేది. అంటే ఇది చాలా సింపుల్గా చేసేసిన, దీంట్లో 2 రకం అయితే ఉంటుంది. ఓకే, ఇది మాత్రం నేను చూపిస్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఫోటో ఉంది, మధ్యలో వచ్చిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజ్లో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఒక కీ ఫ్రేమ్ మీరు మధ్యలో పెట్టుకోండి, తర్వాత ఎండింగ్లో జరుపుకోవచ్చు. ఇప్పుడు దీనైతే నేను జూమ్ చేస్తున్నాను ఇలా. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా కరువుది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే అయితే ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని ఎండింగ్లో జరిపేసేయండి. ఈ ఎండింగ్లో ఉన్న కీ ఫ్రేమ్ని కూడా ఈ ఎండింగ్లో జరిపేయండి. దాని తర్వాత ఈ కర్వ్ని ఈ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఎండింగ్లో వద్దాం, దీన్ని ఇలా జరుపుకోండి. ఇప్పుడు దీన్ని మనమైతే ఇలా పెట్టుకోండి చాలు. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మీకు పెద్దగా ఇబ్బంది ఉంటే కింద నేను ప్రాజెక్ట్లో కింద ఒక ఫోటో అయితే ఇచ్చాను, దానికి యానిమేషన్ కూడా ఉంది, అది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది, చూశారు కదా. ఇప్పుడు దీనికి మనమైతే ఒక ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాని అయితే యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో వచ్చి కొంచెం లైటింగ్ అంటే ఎక్స్పోజర్ అనేది ఎక్కువ పెట్టుకోండి, ఫ్లాష్ లాగా వస్తుంది. ఈ రెండులో మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి ఇలా, చూశారు కదా ఇలా వస్తుంది. ఓకే, దీనికి మనం ర్యాండమ్ యానిమేషన్ పెట్టే ముందు ఇక్కడ బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అని ఉంటుంది, దాని అయితే యాడ్ చేసి దీని అయితే మొత్తం పెట్టుకోండి. అయితే బ్లర్ అయితే ఇలా వస్తుంది, ఇక్కడ చూడండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే ఇక్కడ మనకు ర్యాండమ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దాన్ని యాడ్ చేసి చాలు ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్నే కాపీ చేసి మిగతా ఫొటోస్ ప్రతి ఒక్క దానికి పేస్ట్ చేసుకోవచ్చు అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. జై హింద్.